ఇక మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. నందినగర్ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోనున్నారు. సైడ్ ఇవ్వండి అన్న. హలో బ్రదర్.
రైట్, ఇక నందినగర్ నివాసం నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నట్టుగా మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే అసెంబ్లీకి ఇప్పుడే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు అయితే సంతాప తీర్మానాలు, అలాగే సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సాగునీటి ప్రాజెక్టులు, జల వివాదాలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తనకు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ లోపలికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 4 రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు సంతాప తీర్మానాలు ఉంటాయి. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఆ బీఎస్సీ సమావేశం ఆ తర్వాత కూడా ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ అంశాలను చర్చించాలనే దానిపైన కూడా ఈ రోజు బీఎస్సీ సమావేశంలో నిర్ణయించిన తర్వాత 2వ తేదీన మళ్ళీ అసెంబ్లీ పునఃప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి దాదాపు మరొక 3 రోజుల పాటు ఇటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆ అంశాలను చర్చించేందుకు ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎరుకున పెట్టాలి. ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి 45 టీఎంసీలకే ఒప్పుకోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం, ఇవన్నీ కూడా అంశాలను గట్టిగా ప్రస్తావించాలి సభలో. పూర్తిగా వీటన్నిటిపైన కూడా అంశాల వారీగా ప్రిపేర్ కావాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాధ్యతలు అప్పగించారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం 91 టీఎంసీలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా వాటిని కుదించి 45 టీఎంసీలకే ఒప్పుకోవడం, ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు పాలమూరు జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా, ఇవన్నీ నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు, ఏ జిల్లాకు ఈ 45 టీఎంసీలను కేటాయిస్తారనే అంశం పైన, ఎందుకంటే 90% పూర్తయింది ఆ పనులన్నీ కూడా. ఆ పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పనులు పూర్తి చేయకుండా వాటిని ఏదైతే ఉన్నటువంటి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు ఏమాత్రం కూడా నీళ్లు అందివ్వలేకపోతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టు కూడా కనీసం ఒక డిపిఆర్ కావచ్చు, లేదంటే ప్రాజెక్టుకు శంకుస్థాపన కావచ్చు, ఇవేవి కూడా చేయకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాటిని ప్రస్తావించాలి. ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాడాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. కాసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను మరి కాసేపట్లో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మరోవైపు ఎరువుల అంశం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎరువులు కొరత ఉండటంతో రాష్ట్ర రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు పాలవుతుంది. చెప్పులు లైన్లో పెట్టడం కావచ్చు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు క్యూ లైన్ లో నిల్చొని ఎరువుల కోసం బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 2 పంటలకు రైతు బంధును ఎగ్గొట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటి అంశాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలను ఖచ్చితంగా ప్రస్తావించాలి. కేవలం గత ప్రభుత్వాన్ని నిందించేందుకు, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది తప్ప కనీసం ఒక అవగాహన లేకుండా, ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ పార్టీ తీరును కూడా ఎండగట్టాలంటూ కూడా ఇప్పటికే అస్త్రాలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.